నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు కూరగాయలు లేనప్పుడు ఇంట్లో చాలా ఈజీగా 2 నిమిషాల్లో చేసుకునే ఈజీ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే కారం అన్నం అండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని అవన్నీ వేగాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అవి ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకొని దాంట్లో కొంచెం కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను వేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మింట్‌తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి వేడి వేడిగా. బిర్యానీ ఫ్లేవర్‌లాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది వేడి వేడిగా తినటానికి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అబ్బా! ఈరోజు ఈవినింగ్ ఏ కర్రీ చేయలేము అని చెప్పి అనుకున్నప్పుడు 5 మినిట్స్‌లో చాలా క్విక్ ప్రాసెస్‌గా ఈజీగా అయిపోతుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్ మాత్రం నిజంగా చాలా బావుంటుందండి. అప్పుడప్పుడు అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి గానీ, ఈవినింగ్ డిన్నర్‌లో తినడానికి గానీ చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.